ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయః. శ్రీభగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భగవంతుడు పలికెను, నాశరహితమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యునికి బోధించాను, సూర్యుడు మనువుకు బోధించాడు, మనువు ఇక్ష్వాకునకు బోధించాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. శత్రువులను బాధించేవాడా, ఈ విధంగా గురు శిష్య పరంపరగా వస్తూ ఉన్న ఈ యోగం రాజర్షులకు బాగా తెలియను. అయితే దీర్ఘమైన కాలం గడచిన కొలది ఈ యోగం నశించినది. దీనిని పాలకులందరూ మరచిపోయారు. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. నీవు నా భక్తుడవు మిత్రుడవు కదా అని పురాతనమైన ఆ యోగమే ఇప్పుడు నీకు చెప్పాను. ఈ యోగం అత్యుత్తమమైన రహస్యం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, నువ్వు తరువాతి కాలంలో ఈ మధ్యనే పుట్టావు. సూర్యుడు ఏనాడో చాలా కాలం క్రితం పుట్టాడు. ప్రారంభంలో నువ్వు అతనికి బోధించావని ఎలా నమ్మను? శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప. భగవంతుడు పలికెను, పరంతపుడవైన అర్జున, నాకు నీకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. వాటినన్నింటినీ నేనెరుగుదును, నువ్వు ఎరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నాకు పుట్టుక లేదు. నా స్వరూప స్వభావాలలో ఏనాడూ మార్పు ఉండదు. సమస్త భూతాలకు ఈశ్వరుడను, నియామకుడను. అయినా కూడా త్రిగుణాత్మకమైన ప్రకృతిని నా చెప్పుచేతలలో నిలుపుకొని నా మాయాశక్తి చేత పుడుతూ ఉంటాను, పుడుతున్నట్లు కనబడతాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవత్యాత్మన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 ాత్mనాత్మనాత్మనాత్mnaatma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 na
भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। అర్జున, ధర్మం దుర్బలమైపోయి అధర్మం పైకి లేచి విజృంభించినప్పుడల్లా నేను నా మాయచేత నన్ను సృజిస్తూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే। సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను నశింపచేయడానికి, ధర్మం స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున। అర్జున, దివ్యమైన నా జన్మకు కర్మకు సంబంధించిన యథార్థాన్ని తెలుసుకున్నవాడు దేహం విడిచిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తడు, నన్ను చేరుతాడు. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః। నన్ను ఆశ్రయించి రాగము, భయము, క్రోధము పూర్తిగా నశించిన ఎందరో పుణ్యాత్ములు నన్నే తమ స్వరూపంగా భావిస్తూ ఆ జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః। నన్ను ఎవరు ఏ విధంగా సేవిస్తారో వాళ్లను నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. అర్జున, మానవులందరూ అన్ని వైపుల నుండి అనుసరించేది నా మార్గమే. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా। ఈ లోకంలోని మానవులు ఆయా కర్మల ఫలం పొందాలనే కోరికతో దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. ఎందువల్లననగా మనుష్యలోకంలో కర్మల వల్ల శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం। బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణ కర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను
అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు ఏ కర్మలు అంటవు, నాకు నేను చేసే ఏ కర్మయందు అత్యాసక్తి లేదు అని ఎవడైతే నన్ను గూర్చి తెలుసుకుంటాడో వానిని కూడా కర్మలు బంధించవు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. మోక్షం కోరిన పూర్వులు కూడా ఈ విధంగానే తెలుసుకుని కర్మ చేశారు. అందుచేత నువ్వు కూడా ఎంతో కాలం నుంచి పూర్వులందరూ చేసిన కర్మను చేయుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాతు. కర్మ ఏమిటి, కర్మ కానిది ఏమిటి అను విషయంలో మహామేధావులు కూడా పొరబడుతూ ఉంటారు. అందుచేత నీకు కర్మను గూర్చి చెబుతాను. దీనిని గూర్చి బాగా తెలుసుకుంటే అశుభాల నుండి ముక్తుడవు అవుతావు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ నుండి కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. వికర్మ నుండి నిషిద్ధమైన కర్మ అనగా ఏమో తెలుసుకోవాలి. అకర్మ నుండి కర్మ చేయకపోవడం అంటే ఏమో కూడా తెలుసుకోవాలి. కర్మ మార్గం మిక్కిలి తెలియ శక్యం కానిది. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్. కర్మయందు అకర్మను ఎవడు చూస్తాడో, అకర్మయందు కర్మను ఎవడు చూస్తాడో అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు, అతడే యోగ సంపన్నుడు, అతడే సమస్తమైన కర్మ చేసినవాడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. కామం కాని సంకల్పం, ఇది నేను చెయ్యాలి, చేస్తున్నాను అను ఆలోచన కాని లేకుండా ఎవడు కర్మలు చేస్తాడో వాని కర్మలన్నీ జ్ఞానం అనే అగ్నిచేత కాల్చివేయబడతాయి. అతడే పండితుడు అని విద్వాంసులందరూ అంటారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఎవడైతే నిత్యమూ సంతృప్తుడై
ఆశ్రయం లేనివాడై ఈ ఫలం సాధించడానికి ఇది సాధనం అని ఏ సాధనాన్ని ఆశ్రయించనివాడై కర్మ వల్ల కలిగే ఫలం మీద ఆసక్తి లేనివాడై లోకక్షేమం కోసం కర్మ చేయడానికి ఉద్యమిస్తూ ఉంటాడో అతడు ఏ కర్మ కూడా చేయనట్లే. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఏ కోరికలు లేకుండా మనస్సును దేహేంద్రియాలను వశంలో ఉంచుకొని సమస్త పరిగ్రహాలు సంపాదించిన వస్తువులు విడిచి శరీరయాత్రకు అవసరమైన కర్మలు మాత్రమే చేసేవానికి ఏ పాపము అంటదు. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అయాచితంగా దైవవశం చేత లభించిన దానితో సంతృప్తి చెందుతూ సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతుడై మాత్సర్యం లేనివాడై తాను తలబెట్టిన కార్యం సఫలమైనా కాకపోయినా సమంగా అంతగా మనస్సుకు పట్టించుకొనకుండా ఉండేవాడు ఏ కర్మలైనా చేసినా వాటి చేతబద్ధుడు కాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అత్యాసక్తి విడిచి జ్ఞానమునందు స్థిరంగా నిలిచిన చిత్తంకల ముక్తుడు యజ్ఞం జరగడం కోసం కర్మ ఆచరించినా కూడా అదంతా ఫలసహితంగా ఫలంతో పాటు అణిగిపోతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హోమ సాధనాలన్నీ బ్రహ్మయే, హవిస్సు బ్రహ్మయే, బ్రహ్మయే అయిన అగ్నిలో బ్రహ్మయే హోమం చేస్తూ ఉన్నది. అనగా అగ్ని బ్రహ్మయే, హోమం చేసినవాడు బ్రహ్మయే, బ్రహ్మయే అయిన కర్మయందు సమాధి గల ఏకాగ్రత గల అతడు పొందదగినది కూడా బ్రహ్మయే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. మరికొందరు దేవతలతో సంబంధం ఉన్న యజ్ఞాన్నే సేవిస్తూ ఉంటారు. కొందరు బ్రహ్మవేత్తలు బ్రహ్మ అనే అగ్నిలో ఆత్మచేతనే హోమం చేస్తూ ఉంటారు, జ్ఞానమనే యజ్ఞం చేస్తూ ఉంటారు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు శ్రోత్రం మొదలైన ఇంద్రియాలను వాటిని
నిగ్రహించడం అనే అగ్నులలో హోమం చేస్తూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహమనే యజ్ఞం చేస్తూ ఉంటారు. కొందరు శబ్దం మొదలైన విషయాలను, ఇంద్రియ గ్రాహ్య విషయాలను ఇంద్రియాలలో హోమం చేస్తూ ఉంటారు. శాస్త్ర నిషిద్ధములు కాని విషయాలను శాస్త్రానుసారం అనుభవించడం కూడా యజ్ఞమే. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు అన్ని ఇంద్రియ వ్యాపారాలను, ప్రాణం యొక్క వ్యాపారాలను జ్ఞానం చేత ప్రజ్వలింపచేయబడిన ఆత్మపై మనస్సును నిలపడం అనే యోగం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. కొందరు ధనం చేత సంపాదించిన ఇతర వస్తువులతో యజ్ఞం చేస్తూ ఉంటారు. కొందరు తపస్సనే యజ్ఞం చేస్తూ ఉంటారు. మరికొందరు ప్రాణాయామాది యోగాభ్యాసమనే యజ్ఞం చేస్తూ ఉంటారు. కొందరు స్వాధ్యాయాధ్యయనం అనే యజ్ఞం చేస్తూ ఉంటారు. కొందరు శాస్త్రజ్ఞానం అనే యజ్ఞం చేస్తూ ఉంటారు. వీరందరూ తీవ్రమైన నియమాలను పాటిస్తూ ప్రయత్నశీలులై ఉంటారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. కొందరు ప్రాణాన్ని, ప్రాణవృత్తిని అపానంలో, అపాన వృత్తిలో హోమం చేస్తారు. పూరకం అనే ప్రాణాయామం చేస్తారు. కొందరు అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తారు. రేచకం అనే ప్రాణాయామం చేస్తారు. కొందరు ప్రాణాపానాల గతులను అరికట్టి ప్రాణాయామమునందు, కుంభకమునందు ఆసక్తి కలవారవుతారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. కొందరు మితంగా భుజిస్తూ ఆయా ప్రాణవాయువులను ఆయా ప్రాణవాయువులలోనే హోమం చేస్తారు. యజ్ఞ విధానాలు తెలిసిన వీరందరూ తమ పాపాలను యజ్ఞాల చేత నశింపచేసుకుంటారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కౌరవశ్రేష్ఠ, యజ్ఞం చేయగా మిగిలిన అమృతాన్ని భుజిస్తూ వీరందరూ సనాతనమైన బ్రహ్మను పొందుతారు. యజ్ఞం చేయని వానికి ఈ లోకమే లేదు, ఇతర లోకాల మాట చెప్పాలా? ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి
विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे। ఈ విధంగా వేదంలో అనేక విధాలైన యజ్ఞాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ మనో వాక్ కాయాలతో చేసే కర్మల ద్వారా జరిగేవే అను విషయం తెలుసుకునము. ఈ విషయం తెలుసుకుంటే ముక్తుడవుతావు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతప, ద్రవ్యమయ యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయూ జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఏ విధానం చేత జ్ఞానం పొందవచ్చునో దానిని సాష్టాంగ ప్రణామం చేత, ప్రశ్నించడం చేత, సేవ చేత తెలుసుకో. అలా చేస్తే తత్వవేత్తలైన జ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव వృజినం సంతరిష్యసి. పాండవ, ఏ జ్ఞానం పొందిన తరువాత నీవు మళ్ళీ ఈ విధంగా మోహం చెందవో, దేనిచేత సమస్త భూతాలను నీయందు నాయందు చూస్తావో అట్టి జ్ఞానం ఉపదేశిస్తాను. అందరి పాపాత్ముల కంటే అధికంగా పాపం చేసినా కూడా నువ్వు ఆ పాపాన్నంతని ఈ జ్ఞానం అనే నావతో దాటివేస్తావు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, మండుతూ ఉన్న అగ్ని ఏ విధంగా కట్టెలను భస్మం చేసి వేస్తుందో అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరొకటి ఏదీ ఈ లోకంలో లేదు. కర్మయోగ సమాధి యోగాల చేత తనను సిద్ధం చేసుకున్నవాడు దానిని తనలోనే తనంతట తానే కొంతకాలానికి పొందుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం
గతిम् అచిరేణాధిగచ్చతి. ఇంద్రియములను నిగ్రహించుకొని శ్రద్ధావంతుడై ఆ జ్ఞానమునందే అత్యాసక్తి చూపువానికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించిన తర్వాత అత్యల్పకాలంలో శాంతిని పొందుతాడు. అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఆత్మజ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయించే స్వభావం కలవాడు, ఈ మూడు విధాలైన మనిషి కూడా నశిస్తాడు. సంశయించే స్వభావం కలవానికి ఈ లోకం లేదు, పరలోకం లేదు, సుఖమూ లేదు. యోగసన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, జ్ఞానం చేత సమస్త సంశయాలు ఛేదించుకొని యోగం చేత సమస్త కర్మలను సన్యసించిన ఏ మరుపాటు లేనివానిని కర్మలు బంధించవు. తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః ఛిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. అందుచేత అజ్ఞానం వల్ల కలిగిన నీ హృదయంలోని ఈ సంశయాన్ని జ్ఞానం అనే ఖడ్గం చేత ఛేదించి కర్మయోగం ఆచరించుము. లెమ్ము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞాన కర్మ సన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః. భగవద్గీతలో జ్ఞాన కర్మ సన్యాసయోగం అను చతుర్థాధ్యాయం సమాప్తం.